హాయ్! ఐయామ్ తెలంగాణ పిల్ల. యాక్చువల్‌గా 4 డేస్ నుండి అయితే అసలు నేనేం వర్క్ చేయట్లేదు. ఒక న్యూస్ విన్నాను. ఆ న్యూస్‌లో బట్ అది సక్సెస్ కాదు. కానీ ఆ న్యూస్‌లో ఏంటంటే కొంచెం టెన్షను. బట్ నేను ఆయిల్ పెట్టుకున్నాను. మా బోర్ ఖరాబ్ అయిపోయి రేపు భద్రకాళి టెంపుల్‌కి వెళ్ళాలి కదా! నా వ్రతము థర్డ్ వీక్. దానికోసం అయితే నేనైతే రేపు ఒక ఇంపార్టెంట్ పర్సన్‌ని కూడా కలవాలి. 2 అన్నట్టు. ఆ ఇంపార్టెంట్ యాక్చువల్‌గా నేను బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. టైం 12 అవుతుంది. యాక్చువల్‌గా నాటు రవ్వ ఉప్మా చేశారు. జస్ట్ ఫ్రెష్ అప్ అయినాను. ఫ్రెష్ అప్ అయ్యి మా ఫ్రెండ్‌తో కాల్ మాట్లాడేసి కూర్చున్నాను. బట్ రేపైతే ఒక న్యూస్ జరుగుతుంది. ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ నా లైఫ్‌కి సంబంధించింది. బట్ ఆ విషయంలో నేను భయపడే ఛాన్సెస్ ఏం లేదు. ఎందుకంటే అది ఎట్లైనా ఫ్లాప్ అయిపోతుంది. ఎందుకంటే దాని చుట్టుపక్కల ఉన్న మొత్తము నాకు తెలిసిన వాళ్ళే. 100% అది ఫ్లాప్ అయిపోతుంది. కానీ రేపు నేను ఇంపార్టెంట్ పర్సన్‌ని కలవాలి. 10 ఇయర్స్ తర్వాత యాక్చువల్‌గా నాకు 10 ఇయర్స్ బ్యాక్ చూశాను. బట్ 10 ఇయర్స్ తర్వాత చూస్తున్నాను. అఫ్కోర్స్ తను ఎప్పుడు నేను శారీ కట్టుకున్నా బాగుంది అంది. కాకపోతే రేపు ఒక్కరోజే నాకు చూసే ఛాన్స్. మళ్ళీ చూడను. బట్ ఏంటంటే రేపు చూడాలి. మా ఫ్రెండ్స్ అయితే అంటున్నారు రేపు మాత్రమే చూడాలి. యాక్చువల్గా తనకి శారీ అంటే చాలా ఇష్టము. ఆమెకి శారీ అంటే చాలా ఇష్టము. ఎప్పుడు శారీ కట్టుకున్నా బాగుంది అంటుంది. నేను రేపు మార్నింగ్ 5:30కి టెంపుల్కి వెళ్ళిపోతాను భద్రకాళికి. నా థర్డ్ వీక్ పూజ వ్రతం. 5 వీక్స్లో గుడ్ న్యూస్ వింటానమాట. అయితే ఇది వచ్చేసి థర్డ్ వీక్. పోయిన వీక్ బస్సెస్ ఏం నడవడం కాబట్టి అంత మార్నింగ్ నేను లేగలేదు కాబట్టి టెంపుల్కి వెళ్ళలేదు. ఈ వీక్ ఫ్రైడే కంపల్సరీ వెళ్ళాలి. అంటే 9 లోపే దీపం పెట్టేసేయాలి. అందుకని 6కి వెళ్ళామనుకో అమ్మవారికి అలంకరణ చూడవచ్చు. చాలా బాగా చేస్తారు అలంకరణ. అంటే మనం 5:30కి ఇక్కడికి వెళ్తే 6కి అక్కడికి వెళ్తే 6కి మనం టెంపుల్ లోపల ఉండిపోతాము. 6:30కి వెళ్తే టెంపుల్ బయట ఉంటాము. లాక్ చేసేసి వాళ్ళు ఉన్న వాళ్ళకి మనకి అమ్మ వాళ్ళకి అలంకరణ చేస్తూ ఉంటారు. చాలా చాలా పవర్ఫుల్ భద్రకాళమ్మ. బట్ నేనైతే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా. దర్శనం అయిపోగానే అంటే నేను ఒక ఫ్రెండ్ని కలవాలనుకుంటున్నా. ఆ ఫ్రెండ్ వచ్చేసి తను 6 నుండి 7 లోపు తను అక్కడికి వస్తుంది. అంటే తనకు అదే టైంలో ఉంటుంది. తను ఒక ఇంపార్టెంట్ పని మీద బెంగళూరుకి వెళ్ళిపోతుంది. మళ్ళీ తను రావాలంటే 2-3 మంత్స్ పడుతుంది అన్నట్టు. యాక్చువల్గా నాకున్న టైం అదే. ఎందుకంటే తను వరంగల్ స్టేషన్ నుండి వెళ్ళిపోతుంది అన్నట్టు. నేను ఉంది కూడా భద్రకాళి టెంపుల్ వరంగల్ దగ్గరని కదా. అందుకని నేను టెంపుల్కి వస్తాను ఆ టైంలోనూ అన్నా. సరే మీట్ అవుతా ఉంది. బట్ తనని నేను 10 ఇయర్స్ తర్వాత చూడబోతున్నాను. ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ కాదు. బట్ వెళ్ళాలి, కలవాలి అంతే. ఇంకా లైఫ్లో ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అంటే 50% ఇంపార్టెంట్. కానీ తనకి శారీ అంటే చాలా ఇష్టం. అందుకని రేపు నేను శారీ కట్టుకుంటున్నా తన కోసం. ఎందుకంటే తను చాలా రిక్వెస్ట్ చేసింది. ఎప్పుడు ఫొటోస్లోనే శారీలో చూస్తాను. బట్ డైరెక్ట్గా నేను ఎప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ చూసాను కదా. అప్పుడు డిఫరెంట్ వేరు, ఇప్పుడు వేరేలాగా అయిపోయావు కదా. నా కోసం ఒక్కసారి శారీ కట్టుకొని రావా అని అడిగింది. మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎన్ని రోజుల కానీ రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అని ఒక్కసారి కట్టుకోవచ్చు కదా అని అడిగారు. సమ్మర్ కదా, శారీ అంటే చిరాకు వచ్చేస్తుంది. అందుకని నేను లైట్ వెయిట్ శారీ కట్టుకుని శారీ బాగుంటుంది, చూపెడతాను. యాక్చువల్గా ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఇది యాక్చువల్గా సమ్మర్ కాబట్టి స్మూత్గా ఉంటుంది. బట్ ఇలా నడుస్తుంటే ఇలా వచ్చేస్తుంది శారీ. చాలా బాగుంటుంది శారీ. ఎంత బాగుంటుందంటే ఇది ఆకుపట్టు అంటారు కదా, ఆ శారీ. యాక్చువల్గా నేను అన్ని శారీస్ ఇలానే తీసుకుంటాను, లైట్ వెయిట్. ఇలా లేసి ఉంటుంది కానీ స్మూత్గా ఉంటుంది శారీ. ఈ శారీ కట్టుకుంటాను. తను చాలా రిక్వెస్ట్ చేసింది. ఈ శారీకి బ్లౌజ్ యాక్చువల్గా ఈ అంచు ఉంది కదా, దానికి తీసుకున్నాను. ఈ శారీ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే నాకు ఇలా నడుస్తుంటే
ఇలా 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 పోతుంది, ఇలా 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 పోతుంది ఈ శారీ కట్టుకుంటున్నాను. ఈ శారీ బాగుందా లేదా కామెంట్ చేయండి. తన కోసం ఈ శారీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ శారీ కట్టుకుంటున్నాను. చాలా డేస్ అవుతుంది ఈ శారీ కట్టుకోక, అందుకని. కానీ ఇలా ఇలా ఉంటుంది, పలుచగా ఉంటుంది, కానీ ఏం కనిపించదు. శారీ బాగుంటుంది. రేపు తనని కలిసాక ఏం జరిగిందో ఏంటో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.